సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ ట్రస్టు చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం శనివారం రోజున ఆలయం ఆవరణంలో నిర్వహించబోయే ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాలను ఆలయ ట్రస్ట్ కమిటీ బాధ్యతతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని, పూజా కార్యక్రమం అనంతరం సుమారుగా 1000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా శనివారం రోజున ఆలయ ఆవరణంలోని హైదరాబాద్లోని శ్రీకర ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు, ఆర్థోపెడిక్ వైద్యం అవసరమున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ శిబిరంలోని హైదరాబాద్కు చెందిన ప్రముఖ 6 డాక్టర్లు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాసు, డైరెక్టర్లు పడకంటి శ్రీనివాసు, పల్లెర్ల శ్రీనివాసు, అంజున్న, మహేందర్, వేణు, అశోక్, శ్రీధర్లతో పాటు అధిక సంఖ్యలోని భక్తులు హాజరయ్యారు. డైరెక్టర్లందరి సౌజన్యంతో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కానీ చేయండి ఈ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష్. ఈరోజు సంకట చతుర్థిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు మరి అత్యంత వైభవంగా గణపతి భగవాని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అధిక సంఖ్య లోపల మహిళలు పూజా కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా అనంతరం దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఆలయ ట్రస్ట్ తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మా గౌరవ ఆలయ పల్లెర్ల శ్రీనివాస్ గారి పర్యవేక్షణ లోపల శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారి చేత శనివారం 19వ తారీఖు ఉదయం 10 గంటలకు మా ఆలయ ప్రాంగణం లోపల కళ్యాణ మండపం యందు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని హైదరాబాద్ నుండి ఒక 6 ఆర్థోపెడిక్ డాక్టర్స్ వస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా చూసి మందులు కూడా వీలైనంత ఉచితంగా పంపిణీ చేసే విధంగా కార్యక్రమాలను చేపట్టినాము. ఈ కార్యక్రమాన్ని ఆలయ డైరెక్టర్ పల్లెర్ల శ్రీనివాస్ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, అదేవిధంగా సంకష్ట కమిటీ భద్రయ్య గారు, మా ఆలయ డైరెక్టర్లు పడకంటి శ్రీనివాస్ గారు, అశోక్ గారు, అదేవిధంగా తిరుపతి గారు, అంజన్న గారు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మహేందర్ గారు ఆ కార్యక్రమ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఈ ఆర్థోపెడిక్ ఉచిత వైద్య శిబిరం లోపల పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను.